స్వామ్యానికి విలువలు లేని వ్యక్తి, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేని వ్యక్తి, అహంకారం అణువణువున ఉండి అన్నీ నేనే చేశానన్న ఫీలింగ్‌లో బతికిన కేసీఆర్. ఇవాళ ఆయన స్పీచ్‌లో బాగా అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే చాలా 3 పాయింట్లు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఒకటి అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మళ్ళీ ఆయనే చెప్తున్నాడు. ఏమని ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని. మరి సహజమైనప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండాల్సిన ఎవరు కేసీఆర్ ప్రతిపక్ష హోదా పొంది కనీసం అసెంబ్లీలో ఒక్కసారి కూడా అడుగుపెట్టకుండా శాలరీ తీసుకుంటా ఫామ్ హౌస్‌లో పడుకొని సరే హెల్త్ బాలేదంటే అది వేరే విషయం అండి. మీరు మాట్లాడినా తిరగకపోయినా వేరే విషయం. మీ అబ్బాయిలు తిరుగుతున్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు గానీ. మరి 2 సంవత్సరాల్లో మాట్లాడడానికి కూడా రాలా. 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందంటే ఇప్పుడొచ్చి మాట్లా